ముఖ్యమంత్రిగా ఎన్ని మార్క్స్ వేస్తూ ఉన్నారు ఓవరాల్ గా ఏపీ ప్రజలు? అంటే అది జనరలైజ్ చేసి చెప్పలేనండి. బట్ ఇక్కడ మనం చేసిన నియోజకవర్గాలు సెంట్రిక్ గా చేసి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఆస్పిరెంట్ అది బట్ ఓవరాల్ ప్రతి క్వశ్చన్ లో అప్పర్ లేయర్ గురించి కూడా ఉంది కాబట్టి అది కన్సాలిడేట్ చేసి కొన్ని ఓపెన్ అప్ చేయడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు లిక్కర్ పాలసీ అండి, ఏపీని షేక్ చేస్తున్న ఇష్యూ ఇదే. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎవరికి ఎలాంటి శిక్షలు పడతాయి, ఇలా ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు చూస్తున్న ఈ బ్రేకింగ్ ఇష్యూలో ఎట్లా ఉంది కొత్త గవర్నమెంట్ తెచ్చిన దాని పట్ల పాత గవర్నమెంట్? లిక్కర్ పాలసీ ఆబ్వియస్లీ మెజారిటీ పీపుల్ సపోర్టెడ్, కూటమి తెచ్చిన లిక్కర్ పాలసీని సపోర్ట్ చేశారండి, దాంట్లో డౌట్ లేదు. ఇక్కడ రెండు థింగ్స్ ఉన్నాయి. ఇంటర్వ్యూలో మిమ్మల్ని సెలెక్ట్ చేద్దాం అనుకున్నది వేరు, ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని మీద సాటిస్ఫాక్టరీ వేరు. లిక్కర్ పాలసీ బెస్టా లేకపోతే ఇంతకుముందు జగన్ గారు ఇవ్వటువంటి గవర్నమెంట్ రన్ చేయడం పాలసీ బెస్ట్ అన్నప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ లిక్కర్ పాలసీ న్యూ పాలసీ కావాలి అని కోరుకున్న దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే ఎవరైతే అబ్జర్వ్ చేశారో ఈవెన్ డ్రింక్ చేసేవాళ్ళు కానీ పక్కన కానీ ప్రతి ఒక్కరికి కావాల్సిన బ్రాండ్ దొరికేది కాదు. ఏముందో టైం లైన్స్ పరంగా డిసిప్లిన్ పరంగా అంతా ఉన్నా కానీ ఆ రిక్వైర్డ్ ఈ ప్రతి ఒక్కరికి ఒక అవైలబిలిటీ కానీ ఆ బ్రాండ్ కానీ ఉంటుంది కాబట్టి ఆ బ్రాండ్ మీద ఎక్కువ నెగిటివిటీ అయింది. బట్ వెన్ కమ్స్ టు రియాలిటీ గ్రౌండ్కి వెళ్ళేసరికి ప్రతి ఒక్క దగ్గర సిండికేట్ అవ్వడం, ప్రతి సిండికేట్ దగ్గర ఒక ఎమ్మెల్యే గారు ఉండడం, వీళ్ళు ఈ సిండికేట్ వాళ్ళు ఎమ్మెల్యేకి పర్సంటేజ్లు ఇవ్వాల్సిన వచ్చిన పొజిషన్ ప్లస్ డిపార్ట్మెంట్కి ఇవ్వాల్సిన పర్సంటేజ్లు ప్లస్ ట్యాక్స్ అనుకున్న దానికంటే ఎక్కువ అవడం, వీటి మీద ఆల్మోస్ట్ ప్రతి ఈ నడుపుతున్న వాళ్ళకి ఎవ్రీ మంత్ ఎండ్ వచ్చేసరికి వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని అది రన్ చేయాల్సిన పొజిషన్లో ఉన్నారు. బట్ ఈ లిక్కర్ పాలసీ కొత్త గవర్నమెంట్కే చాలా మంది ప్రజలు మొగ్గు చూపించారు అని చెప్పి వచ్చింది అభిప్రాయం ఎక్కువగా. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్టెడ్ ఫర్ దట్ అని మీరు అన్నా. చాలా మంది ఓపెన్గా వీడియోస్ రూపంలో లేదంటే సోషల్ మీడియా పోస్టుల ద్వారా చెప్పింది ఏంటంటే అనఫీషియల్గా కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంది. 120 రూపాయలు ఉండే బాటిల్ పాలసీ కావాలా వద్దనుకున్నప్పుడు పాలసీ కావాలన్న వేరు, బట్ ఈ కింద ఇంప్లిమెంటేషన్ అయిపోయింది, పాలసీ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది కదా. ఇప్పుడు పాలసీ గురించి డిస్కషన్ లేదు, పాలసీ అయిపోయింది, కొత్త సిండికేట్లు కొత్త ఇచ్చేసారు, దాంట్లో వాళ్ళు అప్లై చేస్తున్నారు, అప్లై చేసుకున్న వాళ్ళకి మెజారిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చేసారు బిడ్డింగ్లో. బట్ ఇప్పుడు అప్లై చేసుకున్న తర్వాత ఉన్న దాంట్లో నెగిటివిటీ బాగా స్ప్రెడ్ అయింది. కొంచెం ప్రైజింగ్ ఎంఆర్పీ కంటే పెంచేవడం కానీ, లేదా బెల్ట్ షాప్స్ ఒక షాప్ కింద ఉన్నటువంటి ఊర్లలో ప్రతి ఊర్లో 2-3 బెల్ట్ షాప్స్ పెరగడం కానీ, వీటి మీద నెగిటివిటీ పెరిగింది. అలాగే ప్రతి షాప్స్ పెరగడంలో కూడా అసలు తాగేదానికి లేకుండా సంబంధం లేకుండా దారిలో వెళ్ళారు కూడా ఎక్కువ షాప్స్ అవడం అనేది కొంచెం నెగిటివిటీగా ఉంటుంది. ఎక్కువ షాప్స్ ఓపెన్ అయిపోయాయి ఊర్లలో అని చెప్పి. ప్లస్ ఇంతకుముందు బార్లు ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో బార్లు ఇంతకుముందు లైసెన్స్ పాతవి ఉన్నాయి. సో బార్ల మీద ఇప్పుడు ఆబ్వియస్ గా పాత గ్రూప్ ఎవరు ఉన్నారు అనుకోండి, పాత గ్రూప్ ని కొత్త గ్రూప్ సిండికేట్ వచ్చింది అనుకోండి, లైసెన్స్ ఇప్పుడు కొత్త షాప్స్ కి ఇచ్చారు, బార్స్ పాత లైసెన్స్ నడుపుతున్నారు అనుకోండి, వీళ్ళని టార్గెట్ చేస్తాం అన్నమాట ఈ గ్రూప్స్. ఓకే, సో సఫికేషన్ అనేది ఆ స్థాయి ఉంటుంది ఖచ్చితంగా.